2 సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఇంత మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ప్రిపేర్ చేయొచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దిస్ ఈజ్ రియల్లీ వెరీ మచ్ నీడెడ్ immunity booster for your health. This is I can call it as ఆమ్లా క్యాండీ. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హెయిర్ గ్రోత్‌కి కానీ, స్కిన్ గ్లోకి కానీ అండ్ మన బాడీ ఇమ్యూనిటీకి కానీ ఇది చాలా మంచిది. రెసిపీ కూడా చాలా సింపుల్. ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఉసిరికాయ తీసుకున్నాను. ఉసిరికాయ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో అంత క్వాంటిటీ బెల్లం తీసుకున్నాను. ఈ గ్లాస్‌తో నాకు 3 గ్లాసెస్ అయినాయనమాట పీసెస్. సో, ముందు మనం ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా మంచిగా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెంసేపు ఆరిన తర్వాత వాటిని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలనమాట. కట్ చేసేటప్పుడు గ్లౌసెస్ యూస్ చేసుకోండి. ఎందుకంటే చేతులు పాడైపోతాయి. నెక్స్ట్ అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత బెల్లం అనేది మనం పాకం చేసుకోవాలి. బెల్లము స్టవ్ మీద పెట్టేసి నాన్ స్టిక్ అయితే కొంచెం బెటర్, అతుక్కోకుండా ఉంటుంది. దాంట్లో కొంచెం అంటే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ కూడా కాదు, ఇంకొంచెం తక్కువే తీసుకోండి. మొత్తం బబ్లింగ్ ఈ పాకం మొత్తం ఇలా బబ్లింగ్ స్టేజ్కి వచ్చినాక మనం వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట. అది మిక్సీ చేసుకొని కంప్లీట్గా ఇలాగ బబ్లింగ్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది ఉసిరికాయలో ఉండే కొంచెం జ్యూస్ వల్ల అది వాటరీగా అవుతుంది. కానీ దాన్ని అట్లాగే మనం కదుపుతూ ఉన్నప్పుడు మనకి ఫైనల్గా ఇట్లా వచ్చేస్తుందనమాట. ఇది మనం ఎప్పుడు ఆపేయాలంటే మనకు చుట్టుపక్కల వాటర్ లాగా కనిపిస్తుంది కదా, అది మొత్తం పోయేదాకా మనం దాన్ని స్టవ్ మీద పెట్టి మనం తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా. వన్స్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత సిరామిక్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవాలి. వాటిలో మాత్రమే స్టోర్ చేస్తే మరి బాగుంటుందన్నమాట ఎక్కువ రోజులు.